ధ్యానించుకుని దేవా నిన్ను వందించుటకు పనిపొనిన వారమై ఉన్నాము గనుక నిలిచిన మా నోటిని బోరుగా వాడుకొని తండ్రి మా మాటలు నా తండ్రి బిడలకు వినసొంపుగా రుచిగా ఉండవు కానీ ప్రభా నీవు మాట్లాడితే ఆ మాటల్లో స్వస్థత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆదరణ నా తండ్రి నాయన వేదన తీరే గొప్ప అనుభవం ఉంటుంది కనుక కృపతోడుగా ఉంచమని మీరు మాలో మాతో మా వెనుక మా ముందు నా తండ్రి నిత్య నివాసివై ఉంది ప్రభా నీ వాక్కును మాకు అందించి వినుట ద్వారా తండ్రి విశ్వాసము సంపాదించుకొని దేవాదేవా నీ రూపమునకు మార్చబడి నీ పోలికగా మేము సిద్ధపడి లోకమునకు నిన్ను చూపించే మహాభాగ్యము దయచేయమని మంచి బోధకుడైన యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూర్చుందా? 3 దినముల సభలో కూడా ముచ్చటగా దేవుని మహిమ కొరకు జరగాలి, మనందరము కూడా ఆశీర్వదించబడాలి ఈ కోరుకొని దేవదేవుని స్తుతిస్తూ కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథములో నుండి మనము విందాం. గ్రంథములు తెరిచి మీరందరూ కూడా వాక్యము వంక చూడండి. నాతో నీవు యెషయా గ్రంథము 49వ అధ్యాయములో ఒక మాట మనము చదువుకుందామండి. 49:15 నేనే చదువుతాను, వినండి. ఆ తర్వాత చదవమన్నప్పుడు మీరు చదువుతారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత చక్కని మాట!
కాబట్టి నేటి దినమందు ధ్యానాంశము, దేవుడు మనలను మరుచువాడా లేక దేవుడు మనలను మరచిపోతాడా? ఏమీ మాట్లాడరేంటి? దేవుడు మనల్ని మర్చిపోతాడా? మర్చిపోడు. ఏమండి, ఒక్క క్షణము దేవుడు మనల్ని మరచిపోతే మన గతి ఏమవుతుందో. బాబు ఎక్కువ వద్దుమా. కాబట్టి దేవుడు మనలను మరచిపోతే మన గతి దుర్గతి. కనుక ఈ దినమందు ప్రవక్త అయిన యెషయా గారు తన యొక్క వ్రాతలలో పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత మనకు వ్రాసి ఉన్న గొప్ప సంగతి ఏమై ఉన్నది అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచిపోతుందా అని ఒక రుజువు లేక ఒక మాదిరి లేక ఒక ఉదాహరణ లోకములోనిదే తీసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఒక మహత్తరమైన గొప్ప సంగతిని అందించిన వారై ఉన్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచిపోతుందా? స్త్రీలుగా, తల్లులుగా, తండ్రులుగా మనందరికీ తెలిసిన సంగతి, మనము మన బిడ్డలను మరచిపోము. అవునంటారా కాదా? మీరు మాట్లాడాలి. మరచిపోము. కానీ పరిశుద్ధాత్మ అంటున్నారు కదా, ఒక్కవేళ వారైనా మరచిన మరవవచ్చును గాని నేను మిమ్ములను మరిచిపోను, మరువను అంటూ, చూడుము నా అరచేతులలో మిమ్ములను చెక్కుకున్నాను. అబ్బా, ఎంత ప్రేమండి దేవునికి మనమంటే. రుజువు చూపిస్తూ ఉన్నారు. దేవుడికి రుజువు చూపించాలని అన్నంత అక్కర్లేదు. ఆయన మాట యథార్థము, ఆయన చెప్పింది అంతా సత్యమే. ఎందుకంటే దేవుడే సత్యము, సత్యమంటేనే దేవుడు. ఇంకా రుజువులెందుకు? అబద్ధమాడేవారైతే రుజువు కావాలి, మాట తప్పేవారైతే రుజువు కావాలి, నిలకడ లేని వారైతే రుజువు కావాలి. కానీ వాక్యంలో ఉన్నది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇంత చక్కని మాట, ఇంత చక్కని నిర్ధారణ, రుజువు దేవుడు మనకు చూపించడం మాత్రమే కాక, ఈ దినమందు వాక్యములో కూడా మరింత రుజువు మనలనే మాదిరిగా లేక ఉదాహరణగా సాదృశ్యముగా కనపరుస్తూ అంటూ ఉన్నారు కదా. మరి ఇంగ్లీష్ బైబిల్లో పాలిచ్చే బిడ్డను తల్లి మరచిపోతుందా అని ఉంది. ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి అంత ఘాటుగా లేదు. చూడుము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచిపోవునా అని ఉంది. కానీ గర్భమున పుట్టిన బిడ్డను అనే కంటే పాలిచ్చే బిడ్డను మరుస్తుందా లేక మరచిపోతుందా అనే ఒక ప్రశ్న పరిశుద్ధాత్ముడు ఈ దినమందు మనందరికీ వేస్తూ ఉన్నారు. ఒకవేళ తల్లి మరచినా మరవవచ్చు అన్నారు. ఎందుకంటే మరచిపోయే తల్లులు ఉన్నారేమో. ఏమండి? కానీ తల్లి మరచినా కానీ తల్లి ప్రేమ మాత్రము మరవదట. ఇది విడ్డూరమైన మాట. తల్లి మరవడం ఏంటి? తల్లి ప్రేమ మరవకుండా ఉండడం ఏంటి? కాబట్టి తల్లి యొక్క ప్రేమ బిడ్డ మీద ఎంత ఎక్కువగా ఉంటుందో, ఆ ఎక్కువ ప్రేమ బిడ్డకు పాలిచ్చే విధానంలో మనకు బాగా కనబడుతుంది. బాగా ప్రేమించే తల్లి హృదయపూర్వకముగా, ప్రేమపూర్వకముగా బిడ్డకు పాలిస్తూ ఉంటే, ఆ స్తనములలో నుండి వచ్చే ఆ పాల ధార బిడ్డ యొక్క కుతిని తీర్చేదయ్యున్నది. ఏ కొద్ది సమయమైనా
ఒకవేళ బిడ్డను మర్చిపోతే ఆ పాలు ఏమైపోతాయట చెప్పండి? రొమ్ము భాగములో నుండి కారిపోతూ ఉంటాయి. అలాగే తల్లికి చాలా బాధను భారమును కనుపరుస్తూ ఉంటాయి. ప్రియులరా, అందుకే తల్లి మరచిన మరవవచ్చు, కానీ నేను నిన్ను మరువను అంటూ ఒక రుజువు కనపరుస్తూ, చూడము నా అరచేతిలో మిమ్మునందరినీ చెక్కుకున్నాను అన్నారు. మరి ఒకసారి క్రొత్త నిబంధనలోనికి, సువార్తలలోనికి వస్తే క్రీస్తు ప్రభువు కూడా ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన అరచేతులు చూపించి చూడుము అని రుజువు చేశారు. అలాగే సువార్తలలో కూడా పునరుత్థానము అనంతరము క్రీస్తు ప్రభువు మహిమ దేహముతో గదిలోనికి ప్రవేశించి భయము చేత తలుపులు మూసుకున్న శిష్యులైన వారికి రుజువు చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, తలుపులు వేయబడి ఉండగా ఏ మానవుడు లోపలికి రాలేడు. కానీ దైవ మానవుడైనా, పునరుద్ధానుడైనా, మహిమ శరీరధారి అయిన క్రీస్తు ప్రభు లోనికి రాగా బహుశా వీరు దురభిప్రాయపడి అపార్థము చేసుకుని ఏమైనా అనొచ్చు గత కాలంలో అన్నారు గనుక నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్న ప్రభువును చూచి భూతము అని కేకలు వేయలేదా? అలాగూ కేకలు వేస్తారేమో గనుక వారిని చూచి మొదటిగా ప్రభు అన్నారు, మీకు సమాధానము కలుగును గాక అన్నారు కదండి. అంటే అర్థం ఏంటి అంటే, ఆ యొక్క శిష్యుల హృదయము నిండా భయం. ఇప్పటికీ మీరు ఏదో ఆ నీటి మేఘము ఒక్కొక్క చుక్క మీ మీద పడుతుందేమో, నా మీద అయితే పడలేదు, ఎవరి మీద పడలేదు. ఒక అమ్మ ఇలా పైకెత్తి ఇలా చూస్తా ఉంది. అంటే భయం కదండి. ఎందుకు భయం? పని ఎవరిది? దేవునిది. సభ ఎవరిది? దేవునిది. మిషన్ ఎవరిది? దాసయ్య ఎవరు? మనందరము ఎవరు? దేవుడు కదండి. ఒక్కనొక దినమందు దైవజనులు కూడా బైబిల్ తరగతులు పెట్టారట. అయితే భయంకరమైన వర్షం. ఇందాక మీకు వచ్చినట్టే ఫోన్ చేసి ఇందాకటి నుంచి అక్కడ ఎలా ఉందో పరిస్థితి అడగయ్యా బాబు అని నాతో వచ్చిన ఒక బాబుని అడిగితే, సుధాకరయ్య గారు ఫోన్ తీయటలేదమ్మా అన్నారు. మాకైతే కంగారు. కారణం ఏంటంటే, అక్కడ గుంటూరులో కూడా ఎలా ఉందంటే పెద్ద గాలి, వర్షము, కుంభవర్షము ముంచుకొచ్చేటట్టుగా ఉంది. ఫోన్ చెయ్యయ్యా, ఎలా ఉంది సభ అని అడగమన్నప్పుడు వారు ప్రార్థనలో ఉన్నారట. కాబట్టి ప్రార్థనకి ఏముంది? పవర్, శక్తి ఉంది. కాబట్టి మన ప్రార్థన మన దేవుడు వింటున్నాడని, మనల్ని మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని ఈ వాతావరణమే మనకు ఒక రుజువై ఉన్నది. చూసారా, బైబిల్ మిషన్ వారు సామాన్యులు కాదు. ఏ పనైనా చేయగలరు. తలపెడితే విజయము వారిదే. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోవా ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా ప్రార్థింపగా నిజమే కదా. మనుషుల మీదకి ఒంటికాల మీద దూకే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఏమీ ఎరగనట్టే ఉంటాడండి. ఏమండి, రెండు చేతులు కట్టుకొని చాలా మర్యాదస్తుడుగా ఉంటాడు. కదిలిస్తే మాత్రం ఏమండి చాలా డేంజర్. అంతటి వారైనా
సూర్యుడా ఆగు అంటే ఆగుతాడా? చంద్రుడా ఆగు అంటే ఆగుతారా? అదే బహుశా మన బలము, మన స్థైర్యము, మన ధైర్యము, మన శౌర్యము ఈ లోకానికి పనికొస్తుంది, కానీ పై లోకానికి పనికి రావాలంటే ఏం కావాలి? ఆత్మ బలము కావాలి. యవనస్తులైన వారు భయము చెందకు భక్తుడా అని భయంగా పాడారు. అసలు వాళ్ళకే ముందు లోపల భయం ఉందంట అన్నట్టు నాకు అర్థమైంది కదండి. ఏడవద్దు ఏడవద్దు అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. అలా ఉంది. సారీ. అయితే దైవజనులు బైబిల్ తరగతి పెట్టినప్పుడు భయంకరమైన కుంభవృష్టి వస్తుంది. ఒక్క మాట దైవజనులు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆగిపోతుంది. అంత శక్తి మన తండ్రిలో ఉన్నది. కానీ ఏమన్నారట? ప్రభా, అది నీ పని, ఇది నీ పని. చెడు దానిని ఆపు చేసి దీనిని జరిగిస్తావా, లేక దీనిని ఆపు చేసి దానిని జరిగిస్తావా అన్నారట. చూసారా, వెంటనే ఏమైపోయింది? వర్షం ఆగిపోయింది. దేవుడు తన చిత్తాన్ని కనుపరిచాడు. దాన్నే ఆపు చేస్తానులే, నీకోసం నేనే ఆగుతానులే, నీ పని నీవు జరిగించు. ఎంత బాగుందో చూడండి. కాబట్టి బైబిల్ మిషను విశ్వాసులమైన మనము, దాసయ్య బిడ్డలమైన మనము ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎవరితో కలవకుండా, కలుపుకోవడానికైతే కలుపుకోవచ్చు, కానీ కలవడమే డేంజర్. ఎందుకు డేంజర్? దైవజనులు అన్నారు, అవిశ్వాసులతో అతియుండకు, అతి నీకెంతయు అపాయము. అవిశ్వాసులతో అతియుండకు, అతి నీకెంతయు అపాయము అంటూ రుజువులతో మీకు తెలియచేస్తూ ఉన్నాను అన్నారు. ఎంత బాగుంటాయండి దైవజనులు పాట. కాబట్టి అవిశ్వాసులతో అత్తి ఉండదు. సుధాకరయ్య గారు తగుదనా అంటూ సంవత్సరానికి ఒక పత్రిక తెచ్చి టవర్లో పెట్టి, అమ్మా మా ఊర్లో సభలు వర్షం రాకుండా చేయండి అనేవారు. తీరా కాగితం చూస్తే అది మంది కాదు. కానీ అదొక మురుపు ఆ రోజుల్లో ఆయన గారు. దైవజనులు ఏమన్నారు? అత్తి ఉండవద్దు, అపాయము అన్నారు. ఎందుకు చెప్పారు? మనకి ఏమర్థమవుతుంది? తర్వాతగానే అర్థం చేసుకుంటాం. ఈ రోజు చూడండి, మనమందరము దైవజనుని బిడ్డలుగా ఇంత మూక ఈమెలో దేవుడు దాచుకున్నాడు, లేక చుట్టుపక్కల దాచుకున్నాడు. సంతోషమే. అందరినీ మనం కలుపుకోవాలి, కానీ అందరితో మనము కలవకూడదు. అర్థమైందా? ఎందుకంటే మనది ఒక ప్రత్యేకత. మన వాడుకలు, మన అలవాట్లు, మన బోధ, మన సలాము, ఇంకా మన అనుభవం ఏదైనా చూడండి, అది ఒక ప్రత్యేకతను కనిపిస్తూ ఉంటుంది. మొన్నటి దిన ముందు ఒక స్తుతి కూటం పెట్టారు, ఇలాగే రోడ్డు మీద చాలా ఘనంగా చక్కని మైకుతో, వాయిద్యములతో. అప్పుడు ఆ బిడ్డ ఎవరు అంటే ఫెలోషిప్. ఏమంటే ఆ షిప్లోకి మన ఎవరిని రాణిస్తారా? రాని. ఆ బిడ్డ నవ్వుకుంటా ఉంది, అందరిని నవ్వించాలి అన్నాను. అదేంటో కానీ ఆ ఫెలోషిప్ వాళ్ళండి ఎవరు ఆ షిప్లోకి ఎక్కకూడదు అంటారు. మనం ఎందుకు ఎక్కుతాం? ఏమిటి అంటూ దైవజనులు బైబిల్ మిషన్ నోవహువాడ అని చక్కని ప్రసంగం చేశారు. ఇది వారికి కొద్దిగా ఏదో పైపైన అలా తెలియచేస్తూ, మనము ఒక ప్రత్యేకమైన గుంపు, అంటే దానినే వధువు సంఘము అని వాక్యంలో ఉన్నది కదా. కుమారులు చెప్పండి, కుమార్తెలు అనే పేరు కంటే మించిన పేరు ఏమైనా ఉందా అని ప్రశ్న వేస్తూ ఉంది. అదే వధువు. చెప్పండి, కుమారులు అని పిలువబడే కంటే, కుమార్తెలు అని పిలువబడే కంటే ఒక గొప్ప బిరుదేంటి చెప్పండి? వధువు. వరుడు కాని స్వయముగా వరములిచ్చును వధువు.
గదిలోనికి వచ్చిన వారికి పునరుత్థానుడైన ప్రభువు తన చేతులు చూపించారు. ఏమున్నాయి చేతులలో? గాయములున్నాయి. తన ప్రక్క చూపించారు. ఏముంది ప్రక్కలో? గాయముంది. అవునా? తోమా వంటి వారు మీలో కూడా లేకపోలేదు. నేను చేతులు వేళ్ళు పెడితే తప్ప నమ్మను. బైబిల్ మిషను అనేటువంటి ఉద్దేశము గలవారు కూడా చాలా మంది ఉండే ఉంటారు. కానీ రుజువులతో నేను మీకు చూపిస్తాను అనే మనోవిచారము కూడదు మీకు అనే పాటలో 30వ చరణములో దైవజనులు మనకు తెలియజేసిన వారై ఉన్నారు. రుజువులతో నేను మీకు చూపిస్తాను. ప్రియులారా, ఇక్కడ దేవుడు మనలను మరచిపోడు అనే ఈ యొక్క బోధనాంశమును మనము ఎత్తుకొని మరి ఒక వాక్యమును మనము చదవగలిగిన నాడు చూడండి, వాక్యంలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్న ఒక చక్కని వాక్యాన్ని మనము చదువుకున్నాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము చదువుకున్నామండి. హోషేయ గ్రంథము త్వరగా చదవండి. 11వ అధ్యాయము 8వ వచనము. నేను నిన్ను ఎట్లు విసర్జింతును. ఇది 2 ప్రశ్నలు. కాబట్టి మొదటి ప్రశ్న, ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టుదును. ఎఫ్రాయిము అనగా 2 ఫలము. రెండవది మనం చూసినట్లయితే ఇస్సాకు ఎలాంటి వాడు అంటే చాలా అందమైన వాడు. అలాగే ఎప్పుడు చూసినా తన పేరుకు తగ్గట్టు నవ్వు తప్ప ఏ విధమైనటువంటి అనర్థత తనలో కనపడడం లేదు. ఇంత అందమైన కుమారుని చూచి 100 వయసులో ఇంత సుందరుడు పుట్టగా మురిసిపోతూ ఉన్న తండ్రి అయిన అబ్రహాము యొక్క మురుపు దేవుడు చూడలేక దిగివచ్చి అంటూ ఉన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీవు మిక్కిలి ప్రేమించిన నీ కుమారుని కాబట్టి బయలుదేరాడు. ఆ ప్రయాణము, ఆ యాత్ర, సంగతి అంతా మనకు బాగా తెలుసు. ఒక సినిమాలాగా చూపించాలంటే తెల్లవారిపోతుంది. ఇలా ఉండగా వెంటనే ఆ మోరియా కొండ మీదకు వెళ్ళి లేక తీసుకువెళ్ళి మార్గ మధ్యములో, నాయనా ఏది గొర్రెపిల్ల, నిప్పుంది, కత్తుంది, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల లేదు అన్నప్పుడు దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. దాటేశాడు. తీరా పైకి వెళ్ళిన తర్వాత నీవే గొర్రె పిల్లవని చెప్పకుండానే కుమారుని బంధించి కట్టిన బలిపీఠము మీద పరుండబెట్టి కత్తి పైకెత్తాడు. ఏమండి, దేవుని గుండె గుబుక్కు గుబుక్కు కొట్టుకుందండి. ఎంత భయపడిపోయాడో. అవునా, అమ్మో అబ్రహాము ఇంత సామర్థ్యము గలవాడని నేనెరుగును అంటే ఎరుగును, కానీ రుజువుతో కూడా. చూసారా, దేవుని యొక్క గుండె గుబేలమనిపోయింది. పరలోకమే ఏమైపోయింది? దద్దరిల్లిపోయిందట, వణికిపోయిందట. ఏం చేశాడు అబ్రహాము? కత్తి పైకెత్తాడు, వేసేస్తాడంతే. అవునా, తన విశ్వాసం ఏంటి అంటే తనను పిలిచినప్పుడే దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు ఆకాశ నక్షత్రం లేవు, నక్షత్రాలు ఉన్నాయండి? ఉన్నాయా? నాకు అర్థట్లేదు. ఆకాశ నక్షత్రముల వంటి సంతానమును ఇసుక రేణువుల వంటి సంతానం ఇస్తాను అన్నాడు గనక, ఒక్కవేళ నా కొడుకుని, నా కుమారుని నేను బలిగా ఇచ్చి వేసిన, దహించి వేసిన, బూడిదలో నుండి కూడా బిడ్డలను నాకు ఇస్తాడు, సాకులను నాకు ఇస్తాడు.
ఇది తన యొక్క ధీమా, తన యొక్క వ్రతము, తన పట్టు గనుక చాలా ధైర్యముగా కత్తి ఎత్తగానే దేవుని గుండెమైపోయిందట, గుబేలుమనింది. వెంటనే దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యద్దు. చూడండి ఎంత బాగుందో. కాబట్టి ఇప్పుడు ఒక్కవేళ అబ్రహాముకు దేవుడుకు పరీక్ష పందెమైతే ఎవరు గెలిచారో చెప్పండి. ఎవరు గెలిచారు? దేవుడు గెలవలేదా? చూసారా ఎంత పట్టు అంటే అబ్రహాము గారి విశ్వాసానికే దేవుడు వణికిపోయాడట. వినపడగా నీ స్వరము కదిలినగు మందరము, ఎదిగితినయ్యా నీ మాటలము, ఇది నానుభవము. ఎదిగితినయ్యా నీ మాటలము, ఇది నానుభవము. ఈశున ఆశయమా, ఆపదల సహాయమా, నూతన మార్గమ సత్యస్వరూపము, స్థాపిత జీవము అవునా? కాబట్టి ఇశ్రాయేలు అనగా చూడండి, ఒకటి మానవులతో మనుష్యులతో పోరాడి గెలిచిన వాడు, రెండవది దేవునితో కూడా చెప్పండి పోరాడి గెలిచిన వాడు ఎవరు అంటే ఇశ్రాయేలు. ఏమండి, యాకోబు అనగా అర్థము మడిమను పట్టుకున్నవాడు. ఏమండి, అందరూ మోసగాడు 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 నోరు ముయ్యమనండి. ఏంటి అర్థం? మడిమను పట్టుకున్నాడు. అవునా? ఎవరి మడిమను? అన్న మడిమను. మొదట యుద్ధం ఎక్కడ అంటే గర్భములో. కాబట్టి అన్న మడిమను పట్టుకున్నాడు. అక్కడే మొదలైంది యుద్ధము. ఎందుకు మడిమను పట్టుకోవాలి అంటే తానే ముందు బయటకు రావాలి. ఇద్దరు ఒక్కసారి ఎందుకు గర్భంలో ఉన్నారు అంటే ఇద్దరూ ప్రార్థన చేసుకున్నారు బిడ్డలు ఆలస్యమైనందువల్ల. దేవుడు అమ్మ ప్రార్థన విని ఒక కొడుకునిచ్చారు, నాన్న ప్రార్థన విని ఒక కొడుకునిచ్చారు. ఇప్పుడు ఒకడేమో అమ్మ కొడుకు అయ్యాడు, ఒకడేమో నాన్న కొడుకు అయ్యాడు. ఇక్కడ వచ్చేసింది కలహం. ఆ కలహము ఇప్పటి వరకు సాగుతూనే ఉన్నది. ప్రియులరా, తాను ముందుకు రావాలని మడిమ పట్టుకున్నాడు. కానీ ఎవరు ముందొచ్చారట? అన్న ముందు వచ్చారు. అయినా సరే దేవుని ఏర్పాటు ఎలా ఉందో వాక్యములో చూచినట్లయితే, హోషేయ అనగా అర్థము రక్షణ లేక యెహోవా రక్షించేవాడు అని అర్థము. ఇంత చక్కని అర్థముతో ఈ ప్రవక్తకు దేవదేవుడు సెలవిచ్చిన ఒక గొప్ప మాట, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేనెట్లు నిన్ను విసర్జింతును. కాబట్టి మనకు అర్థమయ్యే మాట ఏంటి అంటే, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచున, మరచిన తానే ఒకవేళ నీ బంధువులు నిన్ను మరువవచ్చు, అలాగే నీ స్నేహితులు నిన్ను మరువవచ్చు, నీ ప్రేమను అందుకున్న వారు అనుభవించిన వారు నిన్ను మరువవచ్చు, నీ ఇరుగు పొరుగు నిన్ను మరవవచ్చు, చివరకు నిన్ను కన్న తల్లిన మర్చిపోవచ్చు. కానీ నేను మరువను, విడువను, ఎడబాయను. ఇదిగో రుజువు చూసుకో, నా అరచేతిలో నేను నిన్ను చిక్కుకున్నాను. దానికి ఉదాహరణ
రెవరెండ్ సుధాకరయ్య గారు. చూడండి, తన యొక్క ప్రారంభ దశలో దేవుని ఏర్పాటులో ఉన్నాడు బిడ్డ గనుక సాతాను ఆ ఏర్పాటును తొలగించాలని, కొట్టివేయాలని, మింగేయాలని వారి సాక్ష్యం మీకు తెలుసు. ఒక పాకాగా ఉన్నప్పుడు ఏర్పాటు స్వస్తిశాలలో ఆ బిడ్డ పడిన బాధ అంతా ఇంత కాదు. ఎందుకు వచ్చింది బాధ అంటే, గృహ దేవతలను మోసాడు నెత్తి మీద పెట్టుకుని. అయితే నా బిడ్డగా ఉండవలసిన నీవు నా చెయ్యి జారిపోయావు కనుక నిన్ను నేను ఏం చేస్తానని పంతము పట్టిన సాతానుగాడు విలవిలలాడించాడు. కానీ దేవుడు తన పక్షముగా ఉండి ఇప్పటి వరకు బైబిల్ మిషన్ కొరకు ఇంత పని జరిగిస్తున్నారు అంటే, చెప్పండి ఓ సుధాకరు, నేను నిన్ను మర్చిపోతానా, విసర్జిస్తానా, విడిచిపెడతానా అని దేవుడే ఒక రుజువుగా మనందరికీ కనపరుస్తూ ఉన్నారు. వారే కాదు, ఆ స్థానంలో మనము కూడా ఊహించుకుందాం. కాళ్ళకు కత్తులు కట్టుకొని ఏమండి మీదకు వస్తే కత్తితో యుద్ధము చేసేవారిని కూడా తోటలో అడుగు పెట్టగానే దేవుడు గట్టిగా పట్టుకున్నాడు. ఏమండి వస్తున్నారు ముందుకు అడుగడుగు వేసుకుంటూ. అవునా, సౌలును దేవుడు పౌలుగా మార్చుకోలేదా? తనకు తెలియదు. ధర్మశాస్త్రమును నెరవేర్చుట నీతి అనుకుని బయలుదేరాడు. కానీ దేవుడే కనబడి తన కొరకు ఎలా మార్చుకున్నాడో పౌలు గారి జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనము చూసినప్పుడు యాకోబు అని దేవునితో పోరాడి గెలిచాడు. ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అనగా దేవుని బంటు. బంటు అంటే భటుడు, నమ్మకమైన వాడు, యథార్థమైన వాడు. అందుకే మన పితరులు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బంటు ఉన్న ఈ యాకోబును దేవుడు మరచిపోలేదు. ఈ కథ ఒకసారి మనము ధ్యానము చేసుకుంటే ప్రియులరా, ఇదిగో యాకోబును నేను దీవించాను. ఎక్కడ దీవించాడంటే కడుపులో ఉన్నప్పుడే దీవించాడు. ఈ యుద్ధాన్ని భరించలేక తల్లి దేవుని సన్నిధికి పరిగెత్తి యెహోవా దేవుణ్ణి అంటూ ఉన్నది కదా, అయ్యా ఇలాగైతే నేను ఎలా జీవిస్తాను, నా బ్రతుకు వల్ల ఏంటి ప్రయోజనం, నా కడుపులోనే యుద్ధము జరుగుతుంది అన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, నీ గర్భంలో 2 జనపదములున్నాయి, 2 జనాంగాలున్నాయి. జనాంగాలే అమాంతంగా బిడ్డలు కాదు. ఈ 2 జనాంగములలో చూడండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని స్వయముగా దేవుడే తన తల్లికి తెలియచేశాడు. యుద్ధములో ఉన్న అంతరార్థం ఏంటో తల్లి చెవులో పడింది, చెవులో నుండి మనస్సులో పడింది. అది ఒక స్థిరమైన స్థితిని అందుకున్నది. ఇలా ఉండగా తాను అనుకుంది, ఓహో నా 2వ కుమారుడు అంటే వెనకొచ్చిన వాడు ఆశీర్వదింపబడినవాడు అనుకున్నది, మనస్సులో పెట్టుకున్నది. ఈ సంగతి నెమ్మదిగా 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 అన్నకు తెలిసింది, తండ్రికి తెలిసింది. నేను ముందే చెప్పాను, అమ్మకొక కొడుకున్నాడు, నాన్నకొక కొడుకున్నాడు. అమ్మ కొడుకేమో చెప్పండి ఇంట్లో నుండి అమ్మకు సహాయం చేస్తున్నాడు, వంటింట్లో వాడు. ఏం చేశాడంట, అమ్మకు ఉల్లిపాయలు తరిగి, మాంసం తరిగి, చేపలు బాగు చేసి చివరికి ఏమయ్యాడండి, ఏమయ్యాడు, వంట నేర్చుకున్నాడండి బాబు. వంటగదిలో ఉన్నాడు, ఏం నేర్చుకున్నాడు, వంట నేర్చుకున్నాడు. మంచి రుచి గల ఘుమఘుమా వచ్చే వాసనతో వంటలు చేయగల ధీరుడు మన యాకోబు గారు. ప్రియులరా, వేటాడి వేటాడి మాంసము తెచ్చి నాయనను వల్ల వేసుకున్నాడు పెద్ద కుమారుడు
అతడు తండ్రి కుమారుడు. ఇప్పుడు తండ్రి ఎందుకు ప్రేమిస్తున్నాడు కొడుకుని అంటే, వేటాడి మాంసము తెస్తున్నాడు. తల్లి ఎందుకు ప్రేమించింది చిన్నవాడిని అంటే, వంటలో సహాయము చేసి వంట కూడా నేర్చుకున్నవాడై ఉన్నాడు. చూసారండి, ఇది లోకపు ప్రేమ. కానీ పరలోకపు ప్రేమ వేరుగా ఉన్నది. మొదటి వాని మనస్తత్వము వేరు, రెండవ వాని మనస్తత్వము వేరు. అది దేవునికి మాత్రమే తెలుసు. మనము పైవేషమే చూస్తాం, దేవుడేం చూస్తాడట? అంతరంగమును చూస్తాడు. అందుకే సమూయేలు గ్రంథములో ఉన్నది, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. చూడండి, ఈ రీతిగా మనము చూసినప్పుడు ఈ యొక్క యాకోబు స్థితి దేవునికి తెలుసు, ఏశావు స్థితి దేవునికి తెలుసు. అందుకే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము చూడండి, మరి 2వ వచనములో ఉన్న ఒక విదూరమైన సంగతి చదువుకున్నాం. మలాకీ గ్రంథము, నేను నీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఇది న్యాయమా అన్యాయమా? దేవుడు పక్షపాతి కాడు అని పేతురు బహిరంగముగా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అన్నాదమ్ముల్లో మరి అన్నను వదిలేసి తమ్ముణ్ణి ప్రేమిస్తున్నాడు. అంటే యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఇది న్యాయమా అన్యాయమా? ఈమెన వారు తేల్చి చెప్పండి. అయ్యలారా, న్యాయమా అన్నోళ్ళుంటే చెయ్యకండి. పోనీ అన్యాయమా అన్నోళ్ళుంటే చెయ్యకండి. ఇదెంత టక్కరతనం బాబు! దీనికి ఎత్తడం లేదు, దానికి ఎత్తడం లేదు. చెప్పాలి, న్యాయమా అన్యాయమా? న్యాయమే, నిజమే, న్యాయమే. పరమదేవుడే ప్రేమ, పరమ న్యాయ సంధానం, పురుషల శక్తి విధానం, నిరుపమాన సుజ్ఞానం, మరుగున తీరు ఈరోజు జాగారం అంట. జాగారం అంటే ఏంటి? జాగారం అంటే ఏంటి? తెల్లవారేదాకా మిమ్మల్ని వదలరంట. భయం లేదా మీకు? మీ ఇంట్లో ఏమనరా? అమ్మ, ఎంత మంచి వాళ్ళండి మీ యజమానులు. మిమ్మల్ని కూడా ఏమనరా? అయ్యల్లారా, అమ్మలు, అమ్మ, అయితే డేంజర్. కాబట్టి న్యాయమే, న్యాయమే, న్యాయమే. చూద్దామండి న్యాయమో ఎంత న్యాయమో. ప్రియులారా, ఇక్కడ రిబకా గర్భములోనే ప్రారంభించిన యుద్ధమునకు సమాధానము తల్లికి అందిపోయింది. దానిని బట్టి ఓహో, దేవుడు తన ఏర్పాటులో ఉన్న వారిని గర్భములోనే, చెప్పండి, గర్భములోనే ఎన్నుకుంటాడా? ఇర్మియా గ్రంథములో ఒక మాట ఉన్నది, తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, మనల్ని కూడా ఎరిగి ఉన్నాడు. అలాగే గర్భములో
శ్రమలలో పడిన వెంటనే నేను నా కొరకు మిమ్ములను ప్రతిష్ఠించుకున్నాను. ఎంత యథార్థముగా ఉన్నది ఇక్కడ చూసారా. నేను ఇప్పుడప్పుడే ముద్ర పొందను, ఇప్పుడప్పుడే దేవుని నమ్ముకోను అని పౌలు గారి మాటకు రాజు అంటున్నాడు. ఏమయ్యా, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుణ్ణి చేయాలనుకుంటున్నావా? జాగ్రత్త అన్నాడు. అలాగూ అనేవారు లోకములో లేకపోలేదు, కానీ కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఎవరిని ఎలాగూ ఎప్పుడు ఎట్లా పట్టుకుంటాడో మనకు తెలియదు. మరుక్షణం ఏమి జరుగుతుందో మనకు అర్థము కాదు. ఒకప్పుడు కిషోర్ బాబు గారు కూడా ఏమండి, వామ్మో అంతా ఎంతోడు కాదంట. ఏమండి, ఈరోజు అంగీ వేసుకొని యాజకునిగా కనబడుతున్నాడు. ఇంకా మనము చూస్తే చాలా మంది శ్రీకాకుళం అయ్య గారు, ఆయన సామాన్యులు కాదు. అంటే వీళ్ళు పాత్రి గారులు అయినా పెద్దోళ్ళ, మీ పక్కన ఎవరు? అన్నయ్య గారు. కానీ కాబట్టి ఇంత పెద్దోళ్ళైనా వారు నాకు చిన్నపిల్లల కింద లెక్కే. చూడండి, శ్రమలకు భయపడి చచ్చిపోదాం, చివరిగా తోటలో అడుగు పెడదాం అనుకున్నారు. కానీ దేవుడు చావనిచ్చారా చెప్పండి? ఇప్పుడు శ్రీకాకుళంలో ఏ స్థలం మీద కన్నేశారో అది వాళ్ళకి అయిపోవాల్సింది. చక్కని దేవాలయములు కట్టి 1 సంవత్సరం ఆలయము ప్రతిష్ఠ అయిపోతే మళ్ళా వస్తారు, ఇంకొక ఆలయం కడుతున్నారు. అవునమ్మా, ప్రార్థన చేయండి. ఇదే పని చూసారా. కాబట్టి దేవునికి తెలుసు. అందరూ అంటారు కదా, జాతకం లేదంట. జాతకం ఉందా మీ ఊర్లో? జాతకం లేదా? లేదా ఒకవేళ కాకపోతే కర్మ. ఈ రెండే ఈ లోకానికి వచ్చిన భాష. కాకానికి వస్తే జాతకాలు మారిపోతుంది. ఇంకా ఉన్నారు మారాల్సిన వాళ్ళు. ఏమండి, వెనక్కి 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 అడిగేస్తే పక్కన డేరా ఉంది చూసారా. జాతకాలే మారిపోతున్నాయంట. పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచున్నాను. మనసు పోననే వద్దు, అది నిజమే, అది కూడా పొందుతున్నాడు. ప్రచారమే ఆయన మానవుడైనట్టి దేవుడు ఈ మాట నమ్మి ప్రార్థనిస్తున్నాము. అదే ఇది కాబట్టి మా అమ్మ బాబు చేశారు పాపం. అందుకే నాకు ఈ కర్మ. లేకపోతే ఈ రాత ఎక్కడుంటుందంటే, రాత ఎక్కడుంటుందంట చూసారా? ఇంకా మర్చిపోలేదు మీరు. ఎక్కడుంటుందంట? ఇక్కడ. కానీ ఈ రాత సరివ్వాలంటే మరణాత అంటే చాలు. చిట్కా చెప్పానుగా, ఈ రాత అంతా సరైపోవాలంటే ఆ బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు ఏమోనండి బాబు. ఈ రాత, ఆయన రాసిన రాత ఒకేళ నిజమైతే ఏమిటి, రాతంతా ఎలా సరిపోద్ది? బాసికం కట్టుకోండి. బాసికం ఎవరు కడతారు? బాసికాలు చచ్చినోడికి బతికినోడికి. బతికినోడికి బాసికం కడితే లేచి కూర్చుంటాడండి బాబు. అవునా? మరణాత బ్రతికిన మనకు రాత మార్చేది మరణాత. అవునా? అందుకే మనకు చావు కళ తొలగిపోయి జీవకళ వచ్చింది. బైబిల్ మిషన్లోనికి వచ్చినందువల్ల గుణవంతు తగు గురువు దైవ దాసుండు దైవ సన్నిధియందు ధ్యానించుచున్నా. గుణవంతు తగు గురువు
చెప్పిన రిబకా మనస్సులో దాచుకుంది. చూడండి, ఈలోగా ఏమైందట, ఈ మాట బయటకు వచ్చేస్తుంది. ఎలా వచ్చింది? ఇస్సాకుకు తెలిసిపోయింది, ఇంకా ఏశావుకు తెలిసిపోయింది, యాకోబుకు ఆల్రెడీ తెలిసిపోయింది. కనుక ఈ గుట్టు రట్టయిపోయింది. ఏమి గుట్టు? దేవుడు గర్భములో ఉన్నప్పుడే యాకోబును దీవించేశాడు. ఇంకెవ్వరేం చేయలేరు, ఎవరు అడ్డు రాలేరు, ఆ దీవెనలు దొంగిలించలేరు కూడా. ఇలా ఉండగా చూడండి, అతడు మరి ఆ తల్లేమో ఒక కొడుకును ప్రేమిస్తుంది, తండ్రి ఏమో మరి ఒక కొడుకును ప్రేమిస్తున్నాడు. ఆ వ్యత్యాసము చక్కగా కనుపరుస్తున్నారు. ఇలా ఉండగా ఇస్సాకునకు దీవించబడిన వాడు రెండవ వాడని తెలిసినా తాను దీవించడానికి మనస్కరించి, చూడండి, ఒకరోజు తన కుమారుని పిలిచి, ఏశావు ఏశావు, నువ్వు వేటకెళ్ళు, ఏం తీసుకురా చెప్పండి, మాంసము తీసుకురా, వండి పెట్టు, తిని నేను దీవిస్తాను అన్నాడు. ప్రియులరా, ఈ రీతిగా వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే ఈ అమ్మకి ఇంకో పని ఏమీ లేదండి. ఏం చేస్తుందంట? ఈ ఆయా కొడుకులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నారు? యాకోబు వచ్చి, ఏంటమ్మా ఆకలి, అన్నం పెట్టండి, ఉండరా, మీ నాన్న ఏదో మాట్లాడుతున్నాడు మీ అన్నతో. విననే వినేసిందంట. ఏమి విన్నది? నీవు వెళ్ళి వేటాడి మాంసము తెచ్చి వండి పెడితే తిని నేను దీవిస్తాను. ఓహో, ఇలా ఉందా అనుకొని తల్లి, నా కొడుకు అనగా నేను ప్రేమించే యాకోబు దీవెనకు ఎవరు అడ్డొస్తున్నారు? భర్త ఇస్సాకు అడ్డం వస్తున్నాడు. ఇదా సంగతిని ఈమె ఒక ప్లాన్ వేసి, ప్లాన్లు వేయటం ఆడవాళ్ళకు తెలుసా పురుషులకు తెలుసా? ఎక్కువ ప్లాన్లు. ఏమండి, మనకు తెలుసా అయ్యగారులకు తెలుసా? చెప్పాలి. ఒక అమ్మ పడి పడి పక్క పక్కన అవుతుందండి బాబు అంటే ఆమెకు బాగా తెలుసు అన్నట్టు. ప్లాన్ లేటో ఎవరికి బాగా తెలుసు? అయ్యగారులు అడిగితే అమ్మగారులకి అంటారు. మనమేమంటాం? నాకేమన్నా చదువా పొదువా అండి, ఆ ప్లాన్ అంతా ఆయనదేనండి అంటారు. అయితే ఇక్కడ ప్లాను సుధాకర్ అయ్య గారిదా, రాజవల్లిదా? ఈమెకి ఎంత స్వార్థమో చూడండి. నేనంటాను 100కి 100 పాళ్ళు రాజవల్లిదే. ఏది? శ్రీలారా జిందాబాద్. ఎవరిని బట్టి? రాజవల్లిని బట్టి. ఆ మాట సుధాకర్ అయ్య గారిని అడగండి, ఒప్పుకుంటారు ఒప్పుకోరు? అయ్యా ఒప్పుకోక ఇదే మడత ఇటు ఉంటే ఏమండి, ముందర కాళ్ళకి బంధాలు మాకు తెలియదు. మరి గుంటూరు వాళ్ళని పిచ్చోళ్ళు అయ్యా, ఏటుకూరు వాళ్ళు అసలు పట్టుకోలేవు, వాళ్ళు అసలు అందరూ చిక్కరు దొరకరు. ప్రియులరా, ఎంత చక్కని ప్లాన్ తల్లిది. నేనంటాను, సారీ రాజవల్లి, నిన్ను ఇన్సల్ట్ చేయడానికి కాదు, నిజమే, అలాగే ఉండాలి, నేనున్నాను అలాగే. ప్రియులరా, ఈమె రిబకా అతి తెలివి ఉపయోగించి దేవునికే సహాయపడింది. ఏమండి, అపార్థం చేసుకోక తల్లి, ఆమె తన తెలివి ప్లస్ దేవుడిచ్చిన తెలివి తాను ఉపయోగించి ఇప్పుడు తన కుమారుని దీవెనకు అడ్డొస్తున్న భర్త అయినా సరే ఏమేం చేసిందండి? తన కుమారుడు ఎప్పుడో కడుపులోనే దీవించబడిన వాడు కనుక ఆ దీవెనకు ఎవరో అడ్డు రాలేరు గనుక, అడ్డు రాకూడదు గనుక ఏం చేసిందంట ఈమె? చెప్పండి. ఎత్తుకు ఇప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఎత్తుకు పై ఎత్తేసే వాళ్ళు ఎవరు? ఒక నెల ఎక్కువ ఉంటారు కదండి కడుపులో, అమ్మ కడుపులో ఆడోళ్ళు కదా, అందుకే ఎత్తుకు ఏమేస్తారు? పై ఎత్తేస్తారు. ఈ మాట విన్నది తన కొడుకును అనగా తాను ప్రేమించిన
కొడుకును పిలిచింది. ఏమంటుంది? యాకోబు, బాగా విను, మీ నాయన మీ అన్నను దీవించడానికి ప్లాన్ వేసుకున్నాడు. ఇది నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. చూడు, నేను మీ నాన్నకు ఇష్టమైన ఆహారము సిద్ధపరిచి ఇస్తాను. అన్న వచ్చేలోగా పరిగెత్తుకుని వెళ్ళి మీ నాయనకు పెట్టు, తిని దీవిస్తాడు. అందులో మీ నాన్నకి ఏమొచ్చింది? వృద్ధాప్యాన్ని బట్టి చెప్పండి. మందదృష్టి, కనుక్కోలేడు. అంటే క్యాట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట, ఆపరేషన్ లేదు అనుకుందాం మనం. కాబట్టి నేను చెప్పింది చెయ్యనగానే ఇంత గడుసువాడైన యాకోబుకు భయం వచ్చేసిందంటే, అమ్మా ఒక్కవేళ నాయన గుర్తుపట్టాడే అనుకో, ఏమవుద్ది? నాకున్న దీవెనలన్నీ ఏమైపోతాయి? అడుగంటిపోతాయి. ఇక నేను శాపానికి గురి అవ్వాల్సి వస్తుంది అన్నాడు. డోంట్ వరీ, డోంట్ అప్రైడ్, నేనున్నాను, అలా జరగదు. చూడండి, ఒక్కవేళ మీ నాయన గుర్తుపట్టి శపించిన ఆ శాపము నా మీదకే వచ్చును గాక. ఎంత సమర్పణండి ఆ తల్లికి! ఆ శాపము ఎవరి మీదకి వస్తుంది? నా మీదకే వస్తుంది. భయపడకయ్యా. ఎందుకు భయపడుతున్నావంటే, అన్నాడు కదా, అన్నకు రోమాలున్నాయి ఒళ్ళంతా, నేను నునుపైన వాడను. గుర్తు పడతాడేమో, దానికి కూడా ప్లాన్ వేశానులే, భయపడద్దు. చూసారండి, అలాగున సిద్ధపరచింది, వేషము వేసింది తాను ప్రేమించిన యాకోబునకు. ఎంత విడ్డూరంగా ఉందండి ఈ కథ. ఎందుకు విడ్డూరం అంటే, దేవుని ప్లాన్. ఎన్ని తలచినా అదండి, ఎన్ని తలచినా, నిన్ను తలచినా, ఎన్ని తలచినా, ఏమి అడిగినా జరిగేది నీ సిద్ధమే, ప్రభువా జరిగేది నీ సిద్ధమే. దేవుడే ఎవరి పక్షం? ఎందుకంటే పైనుండి వచ్చింది బైబిల్ విషయం, మనుషులు కల్పించింది కాదు. ఆశీర్వాదం అందుకుందాం. దేవుడు మనకు ఎంతో ప్రత్యేకమైన కృప, ప్రేమ, శ్రద్ధ చూపించి మనల్ని దీవిస్తున్నారు కనుక దేవుని స్తుతించుకున్నాం. ప్రియులారా, ఆత్మీయ ఆకలి కలిగి మీరున్నారు. ఆ తర్వాత మరి కొద్దిసేపు మన యొక్క శ్రీకాకుళం అయ్యగారు కూడా మనకు చెప్తారు, చక్కని మాటలు చెప్తారు. వారు కూడా ఏమండి, ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించుకున్నాం. ఇంతకంటే మనకు భాగ్యం ఏముంది లోకంలో? ఏమీ లేదు కనుక దేవుణ్ణి స్తుతించుకుందాం.